టీమిండియా ఆల్ టైమ్ టెస్ట్ ప్లేయింగ్ 11 తయారు చేస్తే ఈ టీం ఎంత డేంజరస్ గా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేదేమో వీరేంద్ర సెహ్వాగ్ మరియు సునీల్ గవాస్కర్. ఒకరేమో అగ్రెసివ్ అటాకింగ్ బ్యాటర్ అయితే మరొకరు సాలిడ్ వాల్ లాంటి ఓపెనర్. నెక్స్ట్ నెంబర్ 3 లోకి వచ్చేది రాహుల్ ద్రావిడ్, ద వాల్ అని ఎందుకు పిలుస్తారో అందరికి తెలిసిందే. నెక్స్ట్ నెంబర్ 4 లో బ్యాటింగ్ దిగేది సచిన్ టెండూల్కర్, టెస్ట్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన లెజెండరీ బ్యాటర్. నెక్స్ట్ నెంబర్ 5 లో టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లీ, ప్రెజర్ సిచ్యువేషన్ లో మ్యాచ్ ని టర్న్ అరౌండ్ చేసే ప్లేయర్. నెక్స్ట్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో అతని ఇన్ఫాక్ట్ విన్నింగ్ ఇన్నింగ్స్, ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ అసాధారణంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్ కపిల్ దేవ్ మరియు రవిచంద్రన్ అశ్విన్, బ్యాట్ తోనూ బాల్ తోనూ మ్యాచ్ ను మార్చగల మ్యాచ్ విన్నర్స్. నెంబర్ 9 లో వచ్చేది లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, భారత టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్స్ లో ఒకరు. ఇక పేస్ అటాక్ ని లీడ్ చేసేది జస్ప్రీత్ బుమ్రా మరియు జహీర్ ఖాన్. వీళ్ళు స్వింగ్, ఫేస్, అక్యురసీ ఏ బ్యాటర్ నైనా నైట్ మేర్ లాంటివే. అయితే ఈ ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్ అనిపిస్తుందా, లేక ధోని, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ లేదా రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ ఎవరైనా ఈ టీంలో ఉండాలని మీరు అనుకుంటున్నారా? మీ ఆల్ టైమ్ టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ని కింద కామెంట్ చేసి చెప్పండి.